హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మైసూర్ బోండా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చూపించబోతున్నానండి. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. జనరల్గా చాలామంది మైసూర్ బోండా అనేది షేప్ సరిగ్గా రావడం లేదు, అలాగే లోపల పిండి పిండిగా ఉంటుందనేది మనం చూస్తూ ఉంటాం కదండి. సో లోపల కూడా స్పాంజీగా ప్లఫీగా స్మూత్గా ఉండేటట్టు మనం ఎలా చేసుకోవాలి మైసూర్ బోండా అనేది మనం ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తానండి. అండ్ మా పిండి ఎలా కలుపుకోవాలి అండ్ అలాగే మనం నేను చెప్పే చిన్న ట్రిక్స్తో అండ్ అలాగే మెజర్మెంట్స్తో చేస్తే మీకు పర్ఫెక్ట్గా మైసూర్ బోండా అనేది రెడీ అవుతుందండి. మనం ఏ కుకింగ్లో అయినా కొన్ని టిప్స్ అయితే పాటించాల్సిందని మనకు పర్ఫెక్ట్గా రావాలంటే. సో ఈ మైసూర్ బోండాలో కూడా కొన్ని టిప్స్ పాటిస్తే మనకు పర్ఫెక్ట్ మైసూర్ బోండా అనేది రెడీ అవుతుంది. సో ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఒక 200 గ్రామ్స్ అయితే పెరుగు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అండ్ అలాగే కరివేపాకు, 2 పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం అల్లం వేసి దీన్ని కచ్చా పచ్చాగా దంచుకొని ఈ పెరుగులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. అండ్ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కుకింగ్ సోడా అనేది 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇవి వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అనేది కంపల్సరీగా వేయాలండి. 2 to 3 టేబుల్ స్పూన్ కంపల్సరీగా వేయాలి. ఫైనల్గా కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని బాగా బీట్ చేయాలండి. బాగా ఇవన్నీ బాగా కలిసేలా దీన్ని మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ అయ్యాక ఇందులో మైదా పిండి మాత్రమే యూస్ చేయాలండి. గోధుమ పిండి అలా ఏం కాకుండా మైదా పిండి యూస్ చేస్తేనే మనకి ఈ మైసూర్ బోండా అనేది కొంచెం స్పాంజ్గా ప్లఫీగా వస్తాయి. సో నేను ఇక్కడ 400 గ్రామ్స్ మైదా అయితే యూస్ చేశాను. 200 గ్రామ్స్ పెరుగుకి 400 గ్రామ్స్ మైదా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది